టీవీ చూడకుండా ఉండలేనమ్మమ్మ. మీరు చెప్పినట్టే వింటాను. అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ, నువ్వైనా చెప్పమ్మమ్మ. ప్లీజ్ అమ్మమ్మ. మమ్మీ ప్లీజ్ మమ్మీ, నన్ను పంపించొద్దు మమ్మీ. ప్లీజ్ మమ్మీ ప్లీజ్. చూడు మంగా, నువ్వెంత ఏడ్చినా సరే నువ్వు కొన్ని రోజులు హాస్టల్లో ఉండి తీరాల్సిందే, అంతే. అమ్మా పాపం చిన్న పిల్లమ్మా, ఇది మారిందని ఏడుస్తూ చెప్తున్నా మనం నమ్మకపోతే ఎలా అమ్మా? అమ్మ రాజేశ్వరి, దాని ఏడుపుకి నువ్వు కరిగిపోతున్నావు. కొంచెం ఆలోచించమ్మా. దీన్ని కొన్ని రోజులు హాస్టల్లో ఉంచితేనే మనం అనుకున్నది జరుగుతుంది, లేదంటే కష్టమవుతుంది. ఆలోచించుకో. ఏంటమ్మా నువ్వు? దీని కన్నీళ్లు చూసైనా నీ మనసు కరగట్లేదా? మంగళ ఈ మార్పు కోసమే కదా మనం హాస్టల్లో వేద్దాం అనుకున్నాం. మరి ఆ మార్పే దీనిలో కనిపించినా ఇంకా కనికరం లేకుండా అలా ఎలా మాట్లాడతావమ్మా? లేదమ్మా, మంగ ఇక్కడే ఉంటుంది, మనతోనే ఉంటుంది. తనని ఎక్కడికి పంపించను. మంగ నువ్వేం బాధపడకమ్మా. నువ్విక్కడే హ్యాపీగా గంగతో ఉండు, సరేనా? ఎస్, నేను అనుకున్నది సాధించాను. థ్యాంక్ యూ మమ్మీ. ఐ లవ్ యూ మమ్మీ. ఐ లవ్ యూ టూ తల్లి. రాజేశ్వరమ్మకి మంగపై నమ్మకం కుదిరినది, కాని జగదీశ్వరమ్మకే ఇంకా అనుమానం ఉండాలి. ఆవిడికి ఆ అనుమానం కూడా మనం లేకుండా సెట్టే మన మంగ ఇంట్లో శాశ్వతంగా మహారాణిలా ఉండిపోతాది. నిజమే వదినా, సందు చూసుకుని ఆ పెద్దవిడి మనసును కూడా మార్చేద్దాం. అవును, మారుద్దాం. మంగ నిజం చెప్తోందో లేక రాజేశ్వరిని నమ్మించడానికి అబద్ధం చెప్తోందో అర్థం కావట్లేదు. మంగ మారితే అంతకంటే ఆనందం ఇంకోట్లేదు. కాని అది నటిస్తుందంటేనే గంగకు ప్రమాదం. మంగ విషయంలో ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదే. డబ్బులు అడిగితే వాళ్ళు ఇవ్వలేదు, ఈవిడ్ని అడిగితే ఎత్తదేమో. అడుగుదాం. నమస్తే అమ్మగారు. నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి వస్తావా? క్షమించండి అమ్మగారు, చిన్న అనుమానం వచ్చినది. అది మీరైతే తిరుగుతారని వచ్చిన అంతే. అనుమానమా? ఏంట్రాది? అదేనమ్మగారు, ఆ టీవీలో సినిమా వస్తదే, ఆ ఆసుపత్రిలో ఇద్దరు తల్లులు పిల్లలకంటారే, ఇద్దరు ముసలాళ్ళు ఆ పిల్లల్ని మార్చుకుంటారే. రే ఆపు ఆపు ఆపురా. ఏంట్రా నన్నే బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? నాకు అలాంటివేం తెలియదు అమ్మగారు. ఆ సినిమా పూర్తిగా మీకు తెలుసా అని అడుగుతున్నాను అంతే. నాకు అర్థమైందిరా. నువ్వేదో మనసులో పెట్టుకుని నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చావు కదా. అమ్మగారు మీ కాలు మొక్కుతాను అమ్మగారు, దయగల తల్లి. అందుకే నా మనసులో ఉన్న మాటని పసిగట్టావమ్మా. అమ్మగారు ఉదయం నుండి తాక పానం అంతా అదోలా ఉంది అమ్మగారు. చచ్చిపోతానని భయంగా ఉంది అమ్మగారు. దయచేసి మొంతాటానికి ఒక 500 పడై తల్లి. మళ్ళీ అసలు ఇంకెప్పుడు ఆ సినిమా గురించి అడగను. 500 ఇస్తే మళ్ళీ ఆ సినిమా కథ చెప్పావు కదా. సచిన చెప్పను. నీ కాడు మొక్కుతాను. ఇదిగో నువ్వు నిజంగా దేవతో తల్లి. నాయష్ కూడా పోసుకుని చూడు, ఇంకొకసారి సినిమా సినిమా అని నాకు గాని ఇంకొకరికి గాని చెప్పాలని చూసావో
నీకు 2000 ఇచ్చినట్లే నీ పెళ్ళానికి 10,000 ఇచ్చి ఎలకల మందు తెప్పించి నువ్వు తాగే మందులో కలిపిస్తా. చచ్చి ఇలా కూర్చుంటావు. జాగ్రత్త. నాకు ముందు సాయం చేసిన మీకెందుకు ద్రోహం చేస్తాను అమ్మగారు? ఆ. అస్సలు చెప్పను. వెళ్ళు. వస్తాను తల్లే. గౌరీ వాళ్ళత్త నాకు చెప్పినట్టుగానే నిజం వీడికి చెప్పిందేమో. అందుకే వీడు ప్రతిసారి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా చూడాలి. ఓనా అక్క వానికి ఎందుకంత డబ్బులు ఇచ్చింది? డబ్బుల సంగతి వదిలేంటి, అసలు వాడితో అంత సీక్రెట్ గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? చూస్తుంటే మీ అక్క మన దగ్గర ఏదో దాస్తుందనిపిస్తుంది. నాకు అలాగనే అనిపిస్తుంది. ఆ విషయం ఏంటో ఇప్పుడే వెళ్ళి ఆ గంటగాన్ని అడిగి తెలుసుకుందాం. పద. మందు తాగుతా నేను మందు గంట తాగుతా. ఆగరా. ఎందుకు ఆపారో త్వరగా చెప్పండి బాబు గారు. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. అంటే పనిలేని వాళ్ళు మేమే అని మీ ఉద్దేశమా? వాడేమీ అలా అనలేదు. నోరు మూసుకొని అడగాల్సింది అడగండి. ఓకే. ఒరే గంట, సూటిగా ఒక మాట అడుగుతూ చెప్పరా. నువ్వెప్పుడు అడిగినా మా అక్క కాదనకుండా నీకు మాత్రం డబ్బులు ఇస్తుంది. సొంత వాళ్ళు మేమడిగినా ఇవ్వదు. ఎందుకు? బాబు గారు, ఇది మీ ఆవేదన లేక అనుమానమా? రెండు. ముందు మేము అడిగిన దానికి సమాధానం చెప్పరా. అలాగే. ఏం లేదమ్మగారు, పెద్దమ్మగారికి మందు వాసన పడదు. నేను తాగి పెద్దమ్మగారి దగ్గరికి పోతే ఆ వాసనకు ఆవిడ గారు బయటికి వెళ్ళిపోమంటారు. డబ్బులు ఇస్తే గానీ వెళ్ళనని నేనంటాను. అంతే. డబ్బులు ఎత్తది, నేను తీసుకుంటాను. అంతే. మీకు కూడా డబ్బులు కావాలంటే ఈసారి తాగేయాలండి. కావలసినంత డబ్బులు మీకు ఎత్తది. అడిగిన దానికి సమాధానం చెప్పరా అంటే ఎదవ సలహాలు ఇస్తావా? తాగబోతు ఎదవా. నువ్వు చెప్పింది అబద్ధం అని తెలుసు గాని నిజం చెప్పు. వాడు అలా చెప్పడు. డబ్బులు ఇస్తానని చెప్పు, అప్పుడు నిజం చెప్తాడు. కరెక్ట్. ఒరే గంట, నిజం చెప్తే మొత్తం ఇచ్చేస్తా. ఈ రోజు నా అదృష్టమే అదృష్టం. ఇచ్చండి బాబు, ఇచ్చండి. నిజం చెప్తేనే ఇస్తా. ముందు ఇస్తేనే చెప్తా. కుదరదు. అయితే చెప్పను. నిజం ఏంటో తెలుసుకుంటే ఇంతకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు. ముందు ఇవ్వండి. ఇదిగో ఇప్పుడు చెప్పు. ఏం లేదు బాబు గారు, ఒక ఆసుపత్రి. ఆ ఆసుపత్రిలో ఒక గొప్పింటి తల్లి, ఓ పేదంటి తల్లి కాన్పు కోసం వచ్చారు. అప్పుడు వాళ్ళకి తోడుగా వాళ్ళ అమ్మమ్మలు కూడా వచ్చారన్నమాట. అప్పుడు ఆ తల్లులకి 2 పాపలు కూడా పుట్టారు. అందులో గొప్పింటోడి పాప చచ్చిపోయినది, పేదింటోడి పాప బతికినది. అప్పుడు ఆ పాపల అమ్మమ్మలు వాళ్ళిద్దరిని మార్చినారు. ఈ సోదంతా మాకెందుకు? డైరెక్ట్ గా విషయం చెప్పు. ఇందులో గొప్పింటి తల్లి ఎవరు, పేదింటి తల్లి ఎవరు, అసలు ఆ పిల్లలు ఎవరు, వాళ్ళని మార్చిన అమ్మమ్మలు ఎవరు, అది చెప్పరా ముందు. చెప్తా చెప్తా చెప్తా. ఇప్పుడు ఆ తల్లులు ఎవరంటే ఒకరే. ఒరే తాగుబోతు సచ్చినోడా, నీతో ఏగలేక చచ్చిపోతున్నావు కదరా. క్షమించండి బాబు గారు, ఈ ఎదవికి తాగడానికి డబ్బులు ఇవ్వలేదని చెప్పి డబ్బుల కోసం ఈడికి ఇష్టమైన కథలన్నీ చెప్పి మీలాంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. ఈయన మాటలేమి నమ్మొద్దు. అవును బాబు, ఏంటనుకోకండి. పద. నువ్వు ఆగవే, నేను ఇంకా పూర్తిగా చెప్పలేదు. నేను చెప్పేసి వస్తా. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఎరకొడతాను. ఇదిగోండి. కాసేపు ఆగుంటే వాడు చెప్పే నిజమేంటో తెలుసుండేది. అవునండి, కానీ ఈ గౌరీ వాళ్ళు వాణ్ణి లాక్కెళ్లడం చూస్తుంటే అదేదో పెద్ద నిజం అయ్యుంటుంది. అవును బోనా, ఇప్పుడు కాకపోయినా తర్వాత ఆ నిజం తెలుసుకోవాలి. అప్పుడే వీడు వెయ్యిళ్ళు అయినట్టు అప్పుడు అక్క దగ్గర నుంచి లక్షల్లాగొచ్చు. అయితే ఇప్పటి నుంచే ఆ పనిలోనే ఉందాం. పదండి. పద. ఇప్పుడు నేనేం చేశాను అనుకుంటున్నావు అక్క? కొట్టడం కాదురా, నరికి పోగులెట్టాలా. నేను రావడం ఒక్క నిమిషం ఆలస్యమైనా మంగ నా కూతురే అన్న నిజానికి తెలిసిపోయిండేది. అదే కనుక జరిగితే ఏమవుతుందో తెలుసా? యదవా. ఎందుకు తెలియదు వదినా? మంగ నీ కూతురే అని తెలిసిన మరుచ్చను రాజేశ్వరమ్మ గారు మంగ నీకిచ్చి గూడానికి పంపించేస్తుంది. అర్థమైనదరా?
ఈ ఇంటికి మహారాణిలా ఈ ఆస్తికి వారసురాలిగా ఉండాలని కోరుకున్నాను. కానీ నువ్వు నిజం చెప్పుంటే నా బిడ్డ నాతో పాటే గూడానికొచ్చి దుంపలేరుకొని బతకాల్సి వచ్చేది. ఎదవా, డబ్బుకి కక్కుర్తి పడి నిజం చెప్పాలని చూస్తావా? లేదక్క, తప్పైపోయినది. ఇంకెప్పుడు ఇలా చేయను. నీ మాట ఎట్ట నమ్మమంటావురా? నేను చూసినాను కాబట్టి ఈ మాట అంటున్నావు. అది నేను చూడకపోయింటే నిజం చెప్పేవాడు కదా. ఇంకోసారి మళ్ళీ ఇట్ట జరిగినాదో నువ్వు వాగొదినా రే ఎదవా. ఎదవ తాగుడు కోసం బంగారం లాంటి మన భవిష్యత్తుని నాశనం చేసేటోడువి కదరా. మళ్ళీ ఎలాంటిది కానీ జరిగిందనుకో నాని నిన్ను చంపేస్తాను. లేదే, ఇంకెప్పుడు ఇలా చేయనే. ఈడు చేసిన ఏదో పనికి ఆ మొగుడు పిల్లలకి మన మీద అనుమానం వచ్చేసుంటాది. మనమేదో రహస్యం దాస్తున్నామని ఈ పాటికే అలకి అర్థమై ఉంటాది. అదే కనుక జరిగితే మనల్ని ఇంట్లోంచి గెంటించినా గెంటిస్తారు. లేదా మన కాడున్న రహస్యాన్ని కనుక్కోడానికైనా చూస్తారు. ఇవాళ మన అదృష్టం బాగుండి తప్పించుకున్నాం. కానీ రేపు ఆ మర్నాడు ఈ యదవ్ వల్ల ఏ ఛానల్లోనైనా నిజం వాళ్ళకి తెలియొచ్చు. అప్పుడెట్టా ఏం చేయాలో అర్థం కావడం లేదు. నిజమే వదినా, నువ్వు చెప్తా ఉంటే నాకు కూడా భయం వేస్తా ఉంది. మరి ఈ గండం గట్టే కదలా వదినా? నిజమేటో ఆ మొగుడు పిల్లలు తెలుసుకోక ముందే ఆళ్ళనే మనం ఇంట్లోంచి గెంటించేయాలా? ఆళ్ళనా? అదయ్యే పనేనా వదినా? ఇదిగో ఈ యదవ్ వల్లే అవుతాది. నా వల్ల ఏమైతుందక్క? ఇందాక తాగుపోతాడని తిట్టావు. నువ్వు చేసిన తప్పుని నీ చేతే సరిదిద్దుతా. వదినా, ఈడి వల్ల కాకపోతే అప్పుడు మనం అందరం దొరికిపోతాం కదా. అట్లాంటిదేం జరగదు. ఈడు తాగుపోతాడు. ఈడి మాటలు నమ్మొద్దని చెప్తే అందరూ నిజమే అని నమ్మి వదిలేస్తారు. అదే మనమైతే అస్సలు నమ్మరు. అందుకే ఈ రాత్రి మనం వెయ్యబోయే పథకం ఈడితోనే అమలు చేస్తాను. పథకమా? ఏంటది వదినా? చెప్తా. ఒరే ఎదవా, జాగ్రత్తగా ఇను. సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంతదైనా గాని, అడ్డే వస్తే తీసేయాలి ఎవరైనా గాని. అర్థమైనదా? ఇక చూసుకోక తిట్టిన నీ నోటితోనే శబాస్. ఎవరైనా చూస్తారా? మెల్లగా రండి పోదా. ఏదో మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చావు. అదేంటో చెప్పు మమ్మీ. ఈ ఇంటికి దూరంగా హాస్టల్లో ఉంచుదామని అనుకుంటున్నాను. అందరితో ప్రేమగా ఉండి చూడు. ఎవరైతే నిన్ను మళ్ళీ బయటికి పంపించాలని చూస్తున్నారో వాళ్ళే నిన్ను మళ్ళీ ఈ ఇంట్లో ఎత్తుకొని నిన్ను జమీందారులా చూస్తాను. దీనికోసం నటించాల్సి వస్తుంది. అదేంటి చెల్లి అక్కడ పడుకుంటున్నా? ఇద్దరం కలిసి మంచం పైన పడుకుందాం. రా చెల్లి. మంగమ్మ గారు, నేను ఎప్పట్లాగే ఈయనే పడుకుంటాను. మీరెళ్ళి మంచం పైన పడుకోండి. అదేం కుదరదు. నువ్వు నా చెల్లివి. నువ్వు కింద పడుకుని నేను మంచం పైన పడుకుంటే అస్సలు బాగుండదు. నువ్వు కూడా నా పక్కనే పడుకుందురా. వద్దు మంగమ్మ గారు, నేను ఈయనే పడుకుంటాను. ఈయనే బాగుంది. నన్ను బెడ్ మీద పడుకుంటే నిద్ర రాదు. మీరెళ్ళి పడుకోండి. అయితే నీకోసం నేను కూడా కిందే పడుకుంటాను. అయ్యయ్యో, లేవండి. మీరు కింద పడుకోవడం ఏంటమ్మ గారు? నాన్న పైన పడుకుంటాను. మా మంచి చెల్లి, రా పడుకుందా. గంగమ్మ తల్లికి, గంగమ్మ తల్లికి. ఎంత ధైర్యమే నీకు? నా పక్కనే పడుకోవాలని చూస్తావా? అదేంటి మంగమ్మ గారు, మీరే కదా చెప్పినా వినకుండా మంచం మీద పడుకోమన్నారు. అంటానే, నా ఇష్టం వచ్చినట్టంట.
అన్నంత మాత్రాన వచ్చి నా దగ్గర పడుకుంటావా? అసలు నీ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? నువ్వెప్పటికీ నాతో సమానంగా ఉండడానికి వీల్లేదు. నీ వల్ల మా మమ్మీ వాళ్ళు నిన్ను దూరం చేయడానికి చూస్తున్నారు తెలుసా? అందుకే నిన్ను చూస్తుంటే నాకు అసహ్యంగా ఉంది. అయ్యో గంగా, ఏమైందమ్మా? అయ్యో ఎందుకు అలా పడిపోయావు? మంచం మించి కింద పడ్డావా? ఏయ్, నిన్న మంగ తోసేసింది కదూ? ఏయ్ మంగ, ఎందుకు దాన్ని తోసావు? అయ్యో నేనేం చేయలేదమ్మా, నాకేం తెలీదు. ఇందులో మంగమ్మ తప్పేం లేదమ్మమ్మా. నానే కూర్చోవడం రాక జారి కింద పడ్డాను. లేదు, నువ్వు కావాలనే అబద్ధం చెప్తున్నావు. ఇప్పుడు అమ్మమ్మకి నేనే తోసానని తెలిస్తే ఇప్పుడే హాస్టల్ కి పంపించేస్తుందేమో. ఇప్పుడేం చేయాలి? లేదమ్మమ్మా, నిజమే చెప్తున్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ మొహమే చెప్తోంది. ఏదో జరుగుతోంది, నువ్వు చెప్పట్లేదు. అట్లాంటిదేం లేదమ్మమ్మా. సరే, నువ్వు చెప్పకున్నా నేను తర్వాత తెలుసుకుంటాను. వెళ్ళి పడుకో. ఏయ్, గంగా, అదేంటి కింద పడుకున్నావు? మంచం మీద పడుకో. వద్దమ్మమ్మా, నా నిన్నే పడుకుంటాను. నువ్వు కింద పడుకోవడం ఏంటమ్మా? అర్థమైంది, మంగే కదా నిన్ను కింద పడుకోమన్నది. లేదు. నేనెప్పుడూ అలా చెప్పలేదమ్మా. పైనే పడుకోమని అప్పటి నుండి చెప్తున్నాను. చెల్లే వినట్లేదు. రా చెల్లి, కలిసి పడుకుందాం. నీ నక్క వినియాల నాకు తెలుసులేవే. నువ్వు ఏదో చేసుంటావు, అది బయట పట్టలేదు. నీ సంగతి తర్వాత చెప్తాను. పిలుస్తుంది కదమ్మా, వెళ్ళు. అది నిన్నేం చేయదులే, వెళ్ళు. రా చెల్లి, పడుకుందాం. ఓయ్, ఏంటి అలా చూస్తున్నావు? అబ్బే ఏం లేదమ్మా. రా చెల్లి, పడుకుందాం రా. అమ్మ గంగా, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే నన్ను పిలు. వచ్చి నేను చూసుకుంటాను, సరేనా? అట్టాగే అమ్మమ్మా. పడుకోండి. ఏమైందమ్మా? పిక్నిక్ లో బాగా ఆడి ఆడి కాళ్ళు నొప్పుడుతున్నాయమ్మమ్మా. ఇప్పుడు చెప్తాను నీ పని. ఏ మంగా, నీ చెల్లెలు కాలు నొప్పితో బాధపడుతుంటే నువ్వేం చేయకుండా పడుకుంటావా? ఇందాక నేను మారాను, నా చెల్లి కోసం ఏవైనా చేస్తాను అన్నా, ఇదేనా నువ్వు చేయటం? అంటే నువ్వు చెప్పిందంత అబద్ధం కదూ? అమ్మో, ఈ ముసల్దానికి అనుమానం వచ్చింది. నేను మారానని ప్రూవ్ చేసుకోవాలి, లేదంటే మమ్మీకి చెప్పి ఇప్పుడే హాస్టల్ కి పంపించేస్తుంది. నేను నిజంగానే మారానమ్మమ్మా. కావాలంటే చూడండి, నా చెల్లెలి కాలు నేనే పడతాను. చెల్లి, నువ్వు పడుకో, నేను కాలు పడతాను. వద్దు మంగమ్మ గారు. అయ్యో, తప్పేం లేదమ్మా. మీ అక్క కోసం నువ్వు చాలా చేసావు కదా. ఇప్పుడు తను నీకోసం కాళ్ళు పడితే ఏం కాదు. చూస్తావే మంగా, కానివ్వు. నువ్వు వెళ్ళామమ్మా, నేను పడతాను. నీ సంగతి నాకు తెలిసే. నేను వెళ్తాను కానీ నువ్వు పట్టు. రా చెల్లి, పడుకో. నా చేతే కాళ్ళు పట్టించుకుంటావు కదూ, నీ సంగతి ఇప్పుడే చెప్తానే.